గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో వృషభ రాశిలో జన్మించిన అబ్బాయిలు ఎలాంటి లక్షణాలు ఉండేటువంటి అమ్మాయిలను భార్యగా చేసుకోవాలి అని కోరుకుంటారో క్లియర్గా చెప్తాను. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. ముందుగా వృషభ రాశి వారి గురించి ఒక్క మాటలో చెప్పాలి అంటే, వృషభ రాశిలో జన్మించిన అబ్బాయిలు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చేది స్టెబిలిటీ అండి. అలాగే డబ్బుకి కూడా చాలా ప్రాధాన్యతను ఇస్తారు. రూపాయి విలువ వారికి బాగా తెలుసండి. అలాగే వీరిని చూడగానే చెప్పగలిగే ఒక లక్షణం బాధ్యత. కాబట్టి వృషభ రాశిలో జన్మించిన అబ్బాయిలు అటువైపు వారికి కూడా, అంటే తమ భార్యకు కూడా, భార్యగా చేసుకోవాలి అనుకునేటువంటి అమ్మాయిలో కూడా బాధ్యతను ఎక్కువగా చూస్తారండి. కొంతమంది కట్న కానుకలను ఎక్కువగా చూస్తారు, ఇంకొంతమంది అందాన్ని చూస్తారు, ఇంకొంతమంది ప్రేమను చూస్తారు. వృషభ రాశి అబ్బాయిలు మాత్రం ముందుగా చూసేది బాధ్యత. ఈ అమ్మాయి కుటుంబ బాధ్యతలు సరిగ్గా మోయగలదా అని చూస్తారండి. తన తల్లిదండ్రులకు గౌరవం చూపాలి అని ఆశిస్తారు. అలాగే తమ కుటుంబ సభ్యులు మంచివారైనప్పటికీ కూడా నెగిటివ్గా మాట్లాడే అమ్మాయిలను చూసి వీరు అసహ్యపడతారు. ఎందుకంటే వృషభ రాశి వారు ఫ్యామిలీయే ఫస్ట్ అనుకుంటారండి. అలాగే వృషభ రాశిలో జన్మించిన అబ్బాయిలు సహనంగానే ఉంటారండి. మొదట సహనంగానే ఉంటారు, చాలా సహనంగా ఉంటారు. కానీ ఎంత సహనం అయితే ఉందో అంత మొండివారు కూడా. వీరిని భరించటం కూడా అంత సులువైన విషయం కాదు. కొన్నిసార్లు చిన్న విషయాలకే బరస్ట్ అవుతారండి. ఎంత కోపం అయితే చూపాలో అంతకు మించిన కోపాన్ని చూపిస్తారు. కాబట్టి వీరి భార్యలో సహనం ఉండాలి అని కోరుకుంటారు, చాలా ఓపికతో ఉండాలి అని కోరుకుంటారు. ఏదైనా చిన్న ఫైట్ అయిందనుకోండి, ఏదైనా గొడవ అయిందనుకోండి, చిన్న విషయానికే ఇల్లు విడిచి వెళ్ళిపోవటం కానీ, లేదా పెద్ద పెద్ద నిర్ణయాలను తీసుకోవటం కానీ, బాగా అగ్రెసివ్ అయిపోవటం కానీ, అధిక కోపం ఉండటం కానీ, అలాంటి లక్షణాలు ఎవరికైతే ఉన్నాయో వారి నుండి చాలా దూరంగా ఉంటారు. అలాగే వృషభ రాశి వారు, ఈ రాశిలో జన్మించిన అబ్బాయిలు ఎంత కష్టపడతారో తినే పదార్థాలను అంత ఇష్టపడతారండి. అంటే ఒక రకంగా ఫుడ్డీ అని చెప్పవచ్చు. కాబట్టి వంట నేర్పు ఉన్న అమ్మాయిలను ఇష్టపడతారు. మరి అన్ని వంటకాలు రాకపోయినా వీరికి నచ్చినవి వారికి వచ్చినట్లుగా చేసి పెడితే చాలు. ఎందుకంటే ఫుడ్కి వీరికి ప్రత్యేకమైనటువంటి ఎఫెక్షన్ అనేది ఉంటుంది. తన భార్యకి కనుక కుకింగ్లో, అంటే వంటలో కనుక పట్టు ఉన్నట్లయితే వారిని మరింత ఇష్టపడతారు. ఈ వృషభ రాశికి అధిపతి శుక్రుడు కావటం వల్ల అందంగా ఉండే వారికి కూడా ఈజీగా ఆకర్షితులవుతారండి. తన భార్యలో సహజ అందాన్ని కోరుకుంటారు. సోమరితనం తక్కువగా ఉండాలి అని కోరుకుంటారు. మరీ ఓవర్ మేకప్లు లేకుండా సింపుల్గా డ్రెస్సింగ్ ఉండాలి అని, నీట్గా కనిపించాలి అని, ముఖ్యంగా ట్రెడిషనల్గా ఉండాలి అని, సాంప్రదాయబద్ధంగా ఉండాలి అని, ఓవర్ మేకప్ వేసుకోకూడదని ఇలా కోరుకుంటారండి. అలాగే వృషభ రాశి వారు స్టెబిలిటీని కోరుకుంటారు అని చెప్పాను కదా. వీరికి భవిష్యత్తు గురించి బెంగ చాలా ఎక్కువ అండి. ఈ రోజు గడిస్తే చాలదు, భవిష్యత్తు గురించి కూడా ఆలోచన చేయాలి అనుకుంటారు. అలాగే తన భార్య విషయంలో కూడా డబ్బు ఎక్కువగా ఖర్చు చేయకూడదు అని కోరుకుంటారు. అవసరం లేనివి కొనుగోలు చేయటం కానీ, లగ్జరీ ఐటమ్స్ పైన ఎక్కువగా డబ్బుని వృధా చేయటం కానీ, అలాంటి వారిని చూసి అసహ్యపడతారండి. నేను ఇంతకు ముందు చెప్పినట్లుగా ప్రతి ఒక్క రూపాయి కూడా వీరికి లెక్కే. ఎందుకంటే దాని విలువ వీరికి తెలుసు కాబట్టి అధికంగా డబ్బు ఖర్చు చేసే అమ్మాయిలంటే వీరికి అంత నచ్చదు. ఒకవేళ వీరు ఎవరినైనా ప్రేమించినా, చాలామంది వారి ప్రేమికులు ఎంత ఖర్చు చేసినా సరే వీరి బడ్జెట్ దాటిపోతున్నా వారి మీద ఉన్న ఎఫెక్షన్తో ఏమీ మాట్లాడలేకపోతారండి. కానీ వృషభ రాశిలో జన్మించిన అబ్బాయిలు అలా కాదు. ప్రతి ఒక్క రూపాయి కూడా లెక్కే వారికి. అలాగే చిన్న చిన్న విషయాలకే ఓవర్ ఎమోషనల్ అయిపోవటం కానీ, ఓవర్గా రియాక్ట్ అవటం కానీ వారిని ఇష్టపడరు. ఎంత బాధ వచ్చినా సరే బాగా హ్యాండిల్ చేయగలగాలి అనుకుంటారు. కానీ వృషభ రాశిలో జన్మించిన అబ్బాయిలకు వారు ఎంత మొండివారో వారికి కూడా తెలుసు. కానీ మారే ప్రయత్నం మాత్రం ముమ్మాటికి చెయ్యరండి.
ఒకవేళ నాకు కోపం వస్తే నా భార్య సర్దుకోవాలి అనుకుంటారు. ఖచ్చితంగా వారి యొక్క కుటుంబ బాధ్యతలను వృషభ రాశి యొక్క చిహ్నంలో చూపించినటువంటి ఎద్దులాగా మోస్తారు అనటానికి ఏమాత్రమూ కూడా సందేహం లేదండి. వృషభ రాశిలో జన్మించిన అబ్బాయిలను చూడంగానే మనం చెప్పగలిగేది బాధ్యత అని. కానీ కొన్నిసార్లు వీరికి అధిక ఆవేశం వచ్చినప్పుడు ఎదుటివారితో ఏం మాట్లాడుతున్నారో కూడా ఆలోచన చేయరు. ఎదుటివారిని మాట అంటే వారు ఎంత బాధపడతారో అన్న విషయాన్ని ఆలోచన చేయరు. సహనపరులే, నేనేం కాదనట్లేదు, కానీ ఎదుటివారిని కూడా కాస్త వీరు ఇరిటేట్ చేస్తారండి. అయినప్పటికీ వారికి తెలిసినప్పటికీ అలాంటి సందర్భాలు 2-3 జరిగినప్పటికీ కూడా నేను మారను, ఈ బాధ్యతలన్నీ నేను మోస్తున్నాను కదా, కాబట్టి ఈ ఒక్క విషయంలో నా భార్య తగ్గి ఉండాలి అనుకుంటారు. ఒకవేళ వీరి జీవితంలో ఎప్పుడైనా ఎత్తు పల్లాలు ఎదురైతే, ఏదైనా ప్రాబ్లం వస్తే తన భార్య ఖచ్చితంగా వారికి మనోధైర్యాన్ని ఇవ్వాలి అని కోరుకుంటారు. ఎప్పుడైనా స్ట్రెస్లో ఉన్నా, లేదా ఉద్యోగానికి సంబంధించి, వ్యాపారానికి సంబంధించి ఏవైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కానీ ఒకవేళ తన భార్య కనుక పాజిటివ్గా మాట్లాడి వీరిని కనుక మోటివేట్ చేస్తే జీవితాంతం గుర్తుంచుకుంటారండి. అలాగే బయట 10 మందిలోకి వెళ్ళినప్పుడు ఇంట్లో ఎలాగైనా ఉండని, బయటికి వెళ్ళినప్పుడు మాత్రం గట్టిగా మాట్లాడటం కానీ, గట్టిగా అరవటం కానీ, వీరి యొక్క సెల్ఫ్ రెస్పెక్ట్ని తగ్గించినట్లుగా మాట్లాడటం కానీ, డిగ్నిటీ లేకుండా ప్రవర్తించటం కానీ ఇలాంటివి వీరికి నచ్చదండి. సింపుల్గా ఉండాలి, డీసెంట్గా బిహేవ్ చేయాలి. నా గురించి పొగడకపోయినా పర్వాలేదు, నా ఊసు తీయకపోయినా పర్వాలేదు, నన్ను మాత్రం ఎవ్వరి ముందు తక్కువ చేసి మాట్లాడకూడదు అనుకుంటారు. అలాగే వృషభ రాశిలో జన్మించిన వారే కాదు, ఎవరైనా గుర్తుంచుకోవాల్సింది, మీ భార్యలో కానీ భర్తలో కానీ మీరు ఏదైనా ఆశిస్తున్నారు అంటే అవతలి వారు కూడా మీ నుంచి ఆశిస్తారు కదా. మీకు తగినట్లుగా వారు ఉండాలి అంటే వారికి తగినట్లుగా కూడా మిమ్మల్ని మీరు మార్చుకునే ప్రయత్నం చేయాలి. అలాగే వృషభ రాశిలో జన్మించిన వారు, ముఖ్యంగా ఈ అబ్బాయిలు ఎవరైతే ఉన్నారో ఫ్యామిలీకి బాగానే ఇంపార్టెన్స్ ఇస్తారండి, నేనేం కాదనట్లేదు, కానీ ఫస్ట్ ఫ్యామిలీయే అనుకుంటారు, తర్వాతే ఏదైనా అనుకుంటారు. కానీ కొన్నిసార్లు వృత్తి విషయంలో ఎక్కువ పని ఉన్నప్పుడు, లేదా వ్యాపార విషయంలో ఎక్కువగా పని ఉన్నప్పుడు దాని మీదే ధ్యాస పెడతారే తప్ప మిగిలినవన్నీ కూడా మర్చిపోతారు. వారి ఆరోగ్యం గురించి కూడా మర్చిపోతారు కొన్నిసార్లు. కాబట్టి తన భార్య వీరికి లాగానే వృత్తి వ్యాపారాలపైన ఎక్కువగా సమయాన్ని కేటాయించకుండా ఫ్యామిలీని చూసుకోవాలి అని కోరుకుంటారు. పిల్లల చదువు గురించి కానీ, తల్లిదండ్రులను సరిగ్గా చూసుకోవటం కానీ, కుటుంబ బాధ్యతలను స్త్రీగా మోయటం కానీ ఇవన్నీ చేయాలి అని భావిస్తారు. కానీ కొన్నిసార్లు వీరే ఫ్యామిలీ గురించి మర్చిపోతారండి. మాటలలో మాత్రం నాకు కుటుంబమే మొదటి ప్రాధాన్యత అంటారు, కానీ వృత్తి వ్యాపారాల విషయంలో ఏదైనా పనులున్నా, స్ట్రెస్ ఉన్నా ఫ్యామిలీని మర్చిపోతారు. కానీ అవతల వారి నుండి మాత్రం, తన భార్య నుండి మాత్రం వారికి ఎంత పనున్నా కుటుంబం గురించి పట్టించుకోవాలి అని ఆశిస్తారు. అలాగే వీరు లాంగ్ టర్మ్ కమిట్మెంట్ని కోరుకుంటారండి. ఒకవేళ తన భార్యకు లేదా భార్య కాబోతున్న వారికి వీరిలో ఏమైనా లక్షణాలు నచ్చకపోయినా, వీరిలో ఏదైనా మార్చుకోవాలి అని వారు ఆశిస్తున్నా పెళ్లికి ముందే చెప్పాలి, లేదా పెళ్ళయ్యాకన్నా నాతో చర్చించాలి అని కోరుకుంటారు. ఎందుకంటే వీరిని ఎవరైనా ఎక్కువగా కంట్రోల్ చేస్తే వీరికి నచ్చదండి, ఎక్కువగా డామినేట్ చేస్తే వీరికి నచ్చదు, లేదా అధిక ప్రేమ చూపించినా సరే నచ్చదు. కొంతమంది అబ్బాయిల యొక్క మెంటాలిటీ ఎలా ఉంటుందంటే, నేను ఎవరితోనైనా మాట్లాడుతుంటే నా భార్య అది చూసి అసూయ పడాలి, పొసెసివ్నెస్ని ఫీల్ అవ్వాలి అని కోరుకుంటారు. కానీ వృషభ రాశిలో జన్మించిన అబ్బాయిలు మాత్రం ఫ్యామిలీ లైఫే, సోషల్ లైఫే అనుకుంటారు. సమాజంలో ఎవరితోనైనా మాట్లాడుతున్నా నా భార్య వచ్చి నన్ను డామినేట్ చేయకూడదు, ఓవర్ పొసెసివ్నెస్గా ఫీల్ అవ్వకూడదు అని కోరుకుంటారు. అలాగే ఒకవేళ నాలో ఏదైనా క్వాలిటీస్ వారికి నచ్చకపోతే, నా భార్యకు నచ్చకపోతే ముందుగా నాతో మనసు విప్పి పంచుకోవాలి, భార్యాభర్తల బంధంలో దాపరికాలు ఉండకూడదు అని కోరుకుంటారు. అలాగే వృషభ రాశిలో జన్మించిన అబ్బాయిలు వారి యొక్క ఆరోగ్యం గురించి మాత్రం చాలా పట్టించుకుంటారండి. ఆరోగ్యమే మహాభాగ్యము అని నమ్ముతారు. ఒకవేళ తన భార్య కనుక వీరి ఆరోగ్యం గురించి పట్టించుకోకపోయినా వారి ఆరోగ్యం, సొంత ఆరోగ్యం గురించి పట్టించుకోకపోవటం వీరికి నచ్చదండి. తిండి విషయంలో కానీ, హెల్తీ డైట్ ఫాలో అవ్వకపోవటం కానీ, లైఫ్ స్టైల్ బాగోకపోవటం కానీ
ఒంట్లో బాగోకపోయినా నిర్లక్షణ చేయటం కానీ వీరికి నచ్చదు. ఇంట్లో ఆడవారి యొక్క ఆరోగ్యం బాగోకపోతే ఆ ప్రభావం అనేది కుటుంబ సభ్యుల అందరిపైన పడుతుంది అని నమ్ముతారు. అది కాకుండానే ఆరోగ్యం విషయంలో ఎవరి ఆరోగ్యం పైన వారు శ్రద్ధ చూపించాలి అని ఆశిస్తారండి. అలాగే వృషభ రాశి వారు ఎవరితో ఎంత మొండిగా ప్రవర్తించినప్పటికీ కూడా పిల్లల విషయంలో మాత్రం ఊరికే ఐస్ అయిపోతారండి. కాబట్టి తమ భార్య పిల్లల భవిష్యత్తు పట్ల బాధ్యత గల అమ్మాయి కావాలి అని కోరుకుంటారు. పిల్లల చదువు విషయంలో, వారి యొక్క భవిష్యత్తు విషయంలో, వారి యొక్క పౌష్టిక ఆహారం విషయంలో ఇవన్నీ చూడగలిగే బాధ్యత గల భార్య కావాలి అని కోరుకుంటారు. పిల్లలకు సంబంధించిన చిన్న చిన్న విషయాలలో కూడా అప్రమత్తంగా ఉండాలి అని భావిస్తారు. వీరు ఎలాగూ మొండివారు కాబట్టి అవతలి వారు తన భార్య కూడా మొండివారు కాకూడదు అని కోరుకుంటారు. ఎందుకంటే వీరు హ్యాండిల్ చేయలేకపోతారు. ఒకవేళ తన భార్య కనుక ఒక్క మాటను పట్టుకుని దానినే సాగదీసుకుంటూ వీరు ఏది చెప్పినా వినకపోతే చాలా డిస్టర్బ్ అవుతారు. ఒకవేళ నేనేదైనా కోపంలో మాట అంటే నీలో నాకు ఈ లక్షణం నచ్చట్లేదు అని చెప్పినా సరే నేను యాక్సెప్ట్ చేస్తాను. కానీ ఏదైనా ఒత్తిడిలో ఉన్నప్పుడు నేనేదైనా అన్న మాటకి ఎదురు తిరిగి చెప్పటం కానీ లేదా 10 మందిలోకి ఆ డిస్కషన్ తీసుకువెళ్ళటం కానీ ఇలాంటివి నాకు నచ్చవు అని చెప్తారు. అంటే ఒక్క మాటలో వీరి యొక్క మొండి స్వభావం అనేది ఎదుటివారిలో ఉండకూడదు అని కోరుకుంటారండి. వృషభ రాశి జాతకులు, ముఖ్యంగా ఈ అబ్బాయిలు తన భార్య నుండి కొన్ని పొగడ్తలను కూడా ఇష్టపడతారండి. వీరు ఏదైనా చిన్న సక్సెస్ సాధించారనుకోండి, వీరి గురించి ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి అనుకోవటం కానీ, లేదా 10 మందిలో నా భర్త ఇది సాధించారు అని చెప్పుకోవటం కానీ, లేదా వీరి దగ్గరికి వచ్చి వీరిని అప్రిషియేట్ చేయటం కానీ ఇలాంటివి ఖచ్చితంగా ఆశిస్తారండి. ఒకవైపు నాకు పొగడ్తలు నచ్చవు అంటూనే ఇలాంటివి కోరుకుంటారు. అలాగే డబ్బు విషయంలో కానీ, సంపాదన విషయంలో కానీ, అందం విషయంలో కానీ, ప్రవర్తన విషయంలో కానీ నీలో నాకు ఇది నచ్చలేదంటే నేను యాక్సెప్ట్ చేస్తాను. కానీ పక్కింటి వారితో కానీ, తెలిసిన వారితో కానీ నన్ను వారిని కంపేర్ చేయకూడదు అని కోరుకుంటారు. అలాంటి వారంటే వీరికి అసహ్యం అని చెప్పవచ్చండి. కేవలం భార్య విషయంలోనే కాదు, తల్లిదండ్రుల విషయంలో కూడా నువ్వు ఉన్న వాళ్ళు చూడు ఎలా చదువుతున్నారు, లేదా వాళ్ళు చూడు ఎంత సంపాదిస్తున్నారు, వాళ్ళు చూడు ఇంత అందంగా ఉన్నారు, వాళ్ళు చూడు ఇంత ప్రేమను చూపిస్తున్నారు, ఇలా కంపేర్ చేస్తే వీరికి అస్సలు నచ్చదండి. కేవలం వివాహ జీవితం విషయంలోనే కాదు, బాల్యం నుండి కూడా ఎవరైనా వీరిని వేరే వారితో కంపేర్ చేస్తే వీరు తట్టుకోలేకపోతారు. అలాగే వృషభ రాశిలో జన్మించిన అబ్బాయిలు ప్రతిదాన్ని గోప్యంగా ఉంచే ప్రయత్నం చేస్తారండి. కాబట్టి తన భార్య కనుక కుటుంబ విషయాల గురించి, పిల్లల విషయాల గురించి, వీరికి వారికి మధ్య జరిగినటువంటి గొడవల గురించి, లేదా సంపాదన గురించి, ఇలాంటి వాటి గురించి కనుక పక్కింటి వారితో కానీ లేదా వేరే వారితో కానీ డిస్కస్ చేస్తుంటే, చర్చిస్తుంటే వీరికి అస్సలు నచ్చదండి. వృషభ రాశిలో జన్మించిన అబ్బాయిలను మీరు ఎప్పుడైనా గమనించినట్లయితే చిన్న విషయానికి కూడా, చిన్న నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినా చాలాసేపు ఆలోచిస్తారు. ఎందుకంటే జీవితంలో చాలా వరకు రిస్క్ తీసుకోకుండా ప్రయత్నిస్తారు. ఒకవేళ రిస్క్ తీసుకుంటే ఇంత డబ్బు వస్తుంది అని వారికి తెలిసినా, ఇంత ప్రయోజనం ఉంటుంది అని వారికి తెలిసినప్పటికీ కూడా స్టెబిలిటీని కోరుకునే మనుషులు కాబట్టి జీవితంలో అంత సామాన్యంగా రిస్క్ తీసుకోరండి. కాబట్టి తన భార్య కూడా హడావుడిగా నిర్ణయాలను తీసుకోకూడదు. చిన్న విషయం అయినా సరే 1-2 సార్లు ఆలోచన చేయాలి, లేదా నాతో డిస్కస్ చేయాలి, కుటుంబంతో చర్చించాలి, ఇలా కోరుకుంటారు. ఒకవేళ వీరు కనుక ఏదైనా సందర్భంలో వారి భార్య పైన కోప్పడితే ఆ సిచ్యువేషన్ని బ్యాలెన్స్ చేయగలిగేటువంటి భార్య కావాలి అని కోరుకుంటారు. ఒకవేళ వీరు కోపంగా ఉన్నారనుకోండి, లేదా నిరాశగా ఉన్నారనుకోండి, తిరిగి వారు వాదించకుండా సైలెంట్గా వెళ్ళి తర్వాత చర్చించటం కానీ, వీరు కోపం చల్లారాక అప్పుడు మళ్ళీ డిస్కషన్ పెట్టినా పర్వాలేదు. కానీ ఫ్రస్ట్రేషన్లో ఉన్నప్పుడు మాత్రం ఎదురు తిరిగి మాట్లాడటం, లేదా చిన్న విషయాన్ని పెద్దది చేయటం ఇలాంటివి వీరికి నచ్చదు. అంటే నేను ఎంత కోప్పడినా అవతల వారు మాట్లాడకూడదు, అణిగిమణిగి ఉండాలి అనే ఉద్దేశం కాదు. నేను ఇంతకు ముందు చెప్పినట్లుగా కోపం వచ్చినప్పుడు వీరు చాలా మొండిగట్టంలాగా ప్రవర్తిస్తారండి. కాబట్టి ఆ సమయంలో ఎదుటివారు సైలెంట్గా ఉండటం, ఒకవేళ కోపం చల్లారిన తర్వాత మళ్ళీ వీరిపైన ప్రతీకారాన్ని తీర్చుకున్నా పర్వాలేదు, కానీ ఆ సమయంలో వీరిని ఇంకా రెచ్చగొట్టకూడదు అని కోరుకుంటారు. కేవలం భార్య విషయంలోనే కాదు, కుటుంబ సభ్యుల యొక్క విషయంలో కూడా. అలాగే చాలామంది
చిన్న విషయానికి కూడా నా భార్య నా పైన ఆధారపడాలి, అప్పుడే నా మాట వింటుంది అనేటువంటి మెంటాలిటీతో ఉంటారు. వృషభ రాశిలో జన్మించిన అబ్బాయిల విషయానికి వస్తే అమ్మాయిలో కూడా తన భార్యలో కూడా ఖచ్చితంగా సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఉండాలి, కానీ ఈగోయిస్టిక్గా ఉండకూడదు అని కోరుకుంటారు. మొత్తం మీద చూసుకున్నట్లయితే వృషభ రాశిలో జన్మించిన అబ్బాయిలు కోరుకునేది ఎమోషనల్గా స్టేబుల్గా ఉండాలి అని కోరుకుంటారండి. కుటుంబ బాధ్యతలను చూసుకోవాలి అని కోరుకుంటారు. సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండాలి అని కోరుకుంటారు. చదువుకున్నా చదువుకోకపోయినా వారి కాళ్ళ మీద వారు నిలబడగలగాలి, తెలియని విషయాల గురించి తెలుసుకోవాలి అని కోరుకుంటారు. ముఖ్యంగా కష్టాల్లో ఉన్నప్పుడు లేదా వృత్తిపరమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నప్పుడు నా వెన్నట్టే ఉండి నన్ను ప్రోత్సహించాలి అని కోరుకుంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే మొట్టమొదటిగా వీరు ప్రాధాన్యతని ఇచ్చేది 1 ఖర్చు తక్కువ పెట్టాలండి, 2 కష్ట సమయంలో వదిలి వెళ్లకుండా అండగా ఉండేటువంటి భార్యను ఎక్కువగా ఆశిస్తారు, 3 కుటుంబ బాధ్యతలను పట్టించుకోవాలి అని కోరుకుంటారు. ఇలాంటి లక్షణాలున్న అమ్మాయిలను వృషభ రాశిలో జన్మించినటువంటి అబ్బాయిలు బాగా ఇష్టపడతారు. ఒకవేళ వృషభ రాశిలో జన్మించిన వారికి కెరీర్లో సక్సెస్ లేకపోయినా లేదా వృత్తి, వ్యాపార, వివాహపరంగా సమస్యలు ఉన్నా అటువంటి సమస్యల నుండి బయటపడటానికి, వారి యొక్క అదృష్టాన్ని మేల్కొల్పటానికి వారి యొక్క లగ్న కుండలి ప్రకారం అంటే డేట్ ఆఫ్ బర్త్ బట్టి, టైమ్ ఆఫ్ బర్త్ బట్టి జాతక కుండలి ఉంటుంది కదా, అందులో యోగకారకుడు ఎవరు అని చెప్పగలుగుతామండి. దానికి సంబంధించినటువంటి జాతక రత్నాన్ని ధరించినట్లయితే కెరీర్లో సక్సెస్ ని సాధించగలుగుతారు. భవిష్యత్తులో ఎదురైనటువంటి సమస్యలను ఈజీగా దాటవేయగలుగుతారు. అంటే వృషభ రాశిలో జన్మించిన వారందరికీ కూడా ఒకే రకమైనటువంటి అదృష్ట రత్నం ఉంటుంది అని కాదండి. వృషభ రాశికి అధిపతి శుక్రుడు కాబట్టి డైమండ్ కానీ ఓపాల్ కానీ ధరించమని చెప్తారు. కానీ అవి జనరలైజ్డ్ ప్రెడిక్షన్స్ మాత్రమే. వృషభ రాశిలో జన్మించిన వారందరికీ ఒకే అదృష్ట రాయి ఉండదు. రాశ్యాధిపతిని బలపరచడానికి మాత్రమే డైమండ్ని ధరించమని చెప్తారు. కానీ మీకంటూ మీ పర్సనల్ జాతకం ప్రకారం ఎవరి జాతకంలో వారికి అదృష్ట రత్నం అనేది ఉంటుంది. అది కనుక ధరించినట్లయితే సక్సెస్ని సాధించగలుగుతారు.